సో ఇప్పుడు ఒక ప్రపోజల్ వస్తుంది, అదేంటంటే యుఎస్ ఎయిడ్ అని ఉంటుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్, అంటే యుఎస్ ఎయిడ్ అని మీరు చాలా చోట్ల చూసి ఉంటారు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. అంటే అమెరికా ఏంటంటే వేరే దేశాలకు కూడా నిధులు ఇస్తూ ఉంటుంది. వేరే దేశాలు అంటే వెనుకబడిన దేశాలకు, ఆఫ్రికా, పాకిస్తాన్, దానిలో ఇండియా కూడా ఒకటి. ఇంతకుముందు చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే మనం వెనుకబడిన దేశంగా ఉండేవాళ్ళం, మనం కూడా అభివృద్ధి చెందిన దేశం. అయితే ఇటీవల ఒక లెక్క తెలియదు ఏంటంటే భారతదేశంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు $21 మిలియన్ మొన్న ఎలక్షన్ సందర్భంగా ఇంతకు ముందున్న ప్రభుత్వం, జో బిడెన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని చెప్పి. $21 మిలియన్ అంటే $20 మిలియన్ అంటే ఎంత? 1 మిలియన్ అంటే 10 లక్షలు, 20 అంటే $2 కోట్ల ఖర్చు పెట్టారు. అంటే $2 కోట్ల అంటే 2 కోట్లు ఇంటూ 85 అంటే ఎంత? దాదాపు 187-190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భారతదేశంలో ఓటింగ్. సో ఇవాళ ట్రంప్ ఇవాళ మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఫ్లోరిడాలో రిపోర్టర్స్ తో, గతంలో జో బిడెన్ ప్రభుత్వం చాలా దుబారా ఖర్చు చేసింది, అసలు భారతదేశానికి ఎందుకు మనం 187 కోట్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఏమైనా పైసలు తక్కువ ఉన్నాయా, వాళ్ళు మన మీద విపరీతంగా టారిఫ్లు వేస్తున్నారు, వాళ్లే మన మీద ఎక్కువ టారిఫ్లు 100% టారిఫ్లు వేస్తూ అంటూనే నాకు భారతదేశం మీద అభిమానం ఉంది, మోడీ మీద అభిమానం ఉంది, కానీ ఎందుకు ఇవ్వడం, ఈ 187 కోట్లు వేస్ట్ కదా అని ఆయన ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ చెప్పారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కింద ఆ ప్రపోజల్ ఏం చేస్తున్నారంటే $2 ట్రిలియన్ సేవ్ చేయాలి. $1 ట్రిలియన్, మిలియన్ బిలియన్ కూడా కాదు, $2 ట్రిలియన్. ఇప్పుడు భారతదేశం $4 ట్రిలియన్, 3.5 to 4 ట్రిలియన్ ఎకానమీ భారతదేశం ఉంది. $5 ట్రిలియన్ త్వరలో టచ్ అవుద్ది అని అనుకుంటారు. మొన్ననే బ్రిటన్ కూడా క్రాస్ చేసింది. సో అటువంటిది 2026 వరకు, నెక్స్ట్ ఇయర్ వరకు $2 ట్రిలియన్ ఈ విధంగా సేవ్ చేయాలి. అనవసరమైన ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారో వాళ్ళని కట్ చేయాలి. యుఎస్ ఎయిడ్ అంటే యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎక్కడెక్కడైతే దేశాల్లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని దేశాలకు ఇస్తున్న సాయాన్ని కూడా రద్దు చేశారు. ఎక్కడ అవసరమో నిజంగా శరణార్థులు ఎక్కడైతే ఉంటారో, అంటే యుఎస్ లో ట్యాక్స్ కడుతున్నారు. యుఎస్ లో చాలా ట్యాక్స్ ఎక్కువ, 50% ట్యాక్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది. అంటే ₹1,00,000 నెల జీతం అయితే 50,000 ట్యాక్స్కే పోతుంది. మన దగ్గర మనం 25-30% మనం చేస్తున్నాం కదా, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ హెవీ, చాలా ఎక్కువ. చాలా మంది అనుకుంటారు మెడికల్ కాస్ట్ కూడా చాలా, హాస్పిటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇన్సూరెన్స్ లేకపోతే కథమే, అక్కడేం ఫ్రీ లేదు. ఒబామా వచ్చి ఒబామా కేర్ పెట్టారు. మన దగ్గర ఇంకా హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంది. బ్రిటన్ గానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లో హెల్త్ కేర్ బాగుంది. అక్కడ డాక్టర్లను ఫీజు తీసుకోవాలన్నా చాలా కష్టమే ఇన్సూరెన్స్ లేకపోతే కనుక. సో $2 ట్రిలియన్ సేవ్ చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ట్యాక్స్ పేయర్ కు రిఫండ్ ఇస్తే గనక ఒక్కొక్క ట్యాక్స్ పేయర్ కి $5,000 వస్తాయట. ఇస్తే గనక ట్యాక్స్ పేయర్స్ మళ్ళీ ఓటేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఆల్రెడీ చలనం, వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు ట్రంప్ ని, అనవసరంగా ఓటేసాం, ఈయన మమ్మల్ని తీసేశారని చెప్పి. సో ఎవరైతే ట్యాక్స్ కట్టిన వాళ్ళకి రిఫండ్ చేయాలన్న ఒక ప్రపోజల్ వచ్చింది. ఇప్పటి వరకు 2 ట్రిలియన్స్ అయితే ఆల్రెడీ $55 బిలియన్ సేవ్ చేశారు. అంటే 25% టార్గెట్ ను 1 month లో అచీవ్ చేశారు ఎలాన్ మస్క్. సో ఇట్లా అంటే ఇక నాకు తెలిసి ఇంకా అయితే ఒకటి, అమెరికాకి ఎందుకు రెస్పెక్ట్ వచ్చింది?